వాళ్ళ సిబ్బంది చాలా కాలం పాటు ఇన్ఫర్మేషన్ పెట్టి 4 ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. రాజేంద్ర, మురగా, కన్నన్ అండ్ రాజశేఖర్. ఈ 4 కూడా ఇద్దరు కర్ణాటక వాళ్ళు, ఇద్దరు మన ఏపీ వాళ్ళు, వీకోట్ ఇంకొక రామరూపం. ఈ 4 కలిసి చాలా దొంగతనాలు చేశారు. మన వీకోటలోనే 3 హౌస్ బ్రేక్స్, పలమేట ఒకటి, మొత్తం 4 హౌస్ బ్రేక్స్, 2 టెంపుల్ థెఫ్ట్స్, పొట్టేలు దొంగతనము అండ్ బైక్ ఒకటి. ఈ అన్ని వరుసగా వీళ్ళు పాల్గొన్నారు. వీళ్ళ దగ్గర నుంచి దాదాపు 12 లక్షల రూపాయలు విలువ గల 40 గ్రాముల బంగారు, 500 గ్రాముల వెండి, 12 పొట్టేలు, 2 మోటార్ సైకిళ్ళు, ఒక పంచలోహ విగ్రహం స్వాధీనం చేసుకోవడమైంది. వీళ్ళపైన కూడా రాజేంద్ర మీద ఆల్రెడీ వేరే పోలీస్ స్టేషన్లో 5-6 కేసులు ఉన్నాయి. కన్నన్ కూడా బైక్ దొంగతనం కేసులు ఉన్నాయి. అందరూ కూడా ఇంతకుముందు పాత ముద్దాయిలే. వీళ్ళ దగ్గర నుంచి సక్సెస్ఫుల్గా రికవరీ చేసినందుకు వీకోట ఇన్స్పెక్టర్ గారిని వారి సిబ్బందిని అభినందిస్తున్నాను. గుడ్ వర్క్. వాళ్ళు ఇద్దరు ఏపీకి చెందిన వాళ్ళు. కర్ణాటక రాష్ట్రం వచ్చేసి బంగారుపేట, కోలార్ జిల్లా. మురగా అనే వ్యక్తి వచ్చేసి వీకోట మండలం వెండుగాంపల్లి. కన్నన్ అనేవాడు వచ్చేసి కర్ణాటక రాష్ట్రము, వీడు కూడా కేజీఎఫ్ తాలూకా దొడ్డకంపల్లి. రాజశేఖర్ అనేవాడు వచ్చేసి బందర్లపల్లి, రామకుప్పం మండలం. ఈ 4 కూడా ఇంతకుముందు క్రైమ్ హిస్టరీ కూడా ఉంది. వీటితో పాటు వీళ్ళు దొంగతనానికి ఒక కారు ఉపయోగిస్తుంటారు. ఆ కారులో వచ్చి ఆ కారు కూడా సీజ్ జరుగుతుంది. ఒక హౌస్లోనే దొంగతనం టీవీ 36 ఇంచెస్. సో చాలా మటుకు దొంగతనం హౌస్ బ్రేక్స్ 4 నుంచి పెండింగ్, 3 రికవరీ అయినా, ఇంకొకటి రికవరీ కావాల్సింది. అది కూడా తొందరలోనే రికవరీ చేస్తాం. దొంగతనాలు చేసేవాళ్ళే. ఒక దొంగతనం కేసు రికవరీ. నక్కలపల్లిలో ఒక దొంగతనం కేసు 24 గ్రాములు. సార్, ఈ నంది విగ్రహం ఇంట్లో ఉంది.